ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే వారికి సమయానికి పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపాలని ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ మహోన్నతమైన ఆశయంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో ఎన్ఎస్పీ క్యాంపులోని లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్న మధ్యాహ్న భోజన వితరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ముక్కపాటి నాగ వెంకట లావణ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తాతయ్య మిర్యాలగూడ లయన్స్ క్లబ్ లెజెండ్ ముక్కపాటి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల దాతృత్వంతో 52వ రోజు మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ముక్కపాటి నాగ వెంకట లావణ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య, ట్రెజరర్ బిఎం నాయుడు, భాస్కర క్లబ్ తరపు నుండి సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి దంపతులు, తరుణ క్లబ్ ప్రెసిడెంట్ క్యామా వెంకటేశం, దివ్యాంగ క్లబ్ నుండి సీనియర్ లైన్ లీడర్ కోలా సైదులు ముదిరాజ్, చైతన్యం జనసేవా సంఘం దివ్యాంగ క్లబ్ ప్రెసిడెంట్ సింగు రాంబాబు, వర్షిత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కూటాల రాంబాబు, సింగు కృష్ణం, తల్లా వసంతం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు సుమారు 300 మందికి పైగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. 100 రోజుల పాటు నిరాటంకంగా ఈ కార్యక్రమం కొనసాగడానికి దాతలు పెద్ద మనసుతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ భోజనం పంపిణీ కార్యక్రమానికి ఏ రోజుకారోజు దాతలను సమకూర్చుకుంటూ తమ శక్తి మేర శ్రమిస్తున్నామని తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఉద్యోగాలు సాధించడం కోసం గ్రంథాలయంలో చదువుకుంటూ మధ్యాహ్న భోజనం కోసం ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు ఒక్క పూటైన కడుపు నింపాలనే ఒక మంచి ఆశయంతో కొనసాగిస్తున్న ఈ కార్యక్రమంలో ఎవరికి వారు తమ శక్తి మేర విరాళాలు అందించి సహకారం అందించాలని సూచించారు. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పెన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని ఎందుకు దండగా కడుపు నిండితే పండగా కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి అన్నదాత సుఖీ భవ అన్నదాత. ఈ రోజున మన స్థానికంగా ఉన్నటువంటి గ్రంథాలయంలోని మరి కాంపిటీషన్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి మరి విద్యార్థులు చాలామంది వచ్చారు ఇడికి. వారందరికీ కూడా మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడానికి దాతగా మరి ముక్కపాటి వెంకటేశ్వర్లు గారు ఈరోజు మరియు నిన్న ఈరోజు 2 రోజుల నుంచి ఇస్తున్నారు వాళ్ళ కోడల పేరు మీద. మరియు ఈ రోజున మనవరాలు నాగ వెంకట లావణ్య గారి బర్త్డే సందర్భంలో ఇవ్వడం జరిగింది. అమ్మ, మీ పుట్టినరోజు సందర్భంలో ఇక్కడ మీ తాతగారు ఘనంగా చేశారమ్మా. మీ ఇంటి దగ్గర చేస్తే ఒకళ్ళకు 10 మందికే చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం 250 దాకా ఉన్నారు. వీరందరికీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు కల్పించారు. వారి అందరి ఆశీస్సులు మీ మీద ఉంటాయి. దినదినాభివృద్ధి చెందుతూ అమ్మవారి దయతో సంతోషంగా ఆనందంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఆమె అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే తాత కానీ వాళ్ళ ఫాదర్ చేస్తుంటే వాటికి యశస్సు ఇస్తుంది. వాళ్ళ కోరికలు తప్పకుండా
పరీక్షల ఆధ్వర్యంలో మరియు రైస్ మిల్లర్స్ సహకారంతో స్థానిక గ్రంథాలయంలో 52వ రోజు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వెంకట లావణ్య ముక్కపాటి వెంకటేశ్వరరావు గారి మనవరాలు. ఆమె పుట్టినరోజు సందర్భంగా మా తాతగారు ఈరోజు 250 మంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు హాజరవుతున్న వారికి మధ్యాహ్న భోజనం వితరణ చేయడం జరిగింది. వారికి వాటి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు మనవరాలు దినదిన అభివృద్ధి చెందుతూ మంచి పదవులు పొందాలని కోరుకుంటున్నాం. లాంగ్ లీవ్ అని లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మణారెడ్డి గారి సూచన మేరకు రైస్ మిల్లర్స్ సహకారంతో ఈ గ్రంథాలయంలో పిల్లలకు మౌఖిక పరీక్షలకి సిద్ధమవుతున్న పిల్లలకి భోజన సదుపాయం, మధ్యాహ్న సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి పిల్లలకి భోజన సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో మా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నుంచి ఈరోజు 52వ రోజుకి చేరుకున్నాం. ఒక రోజు 2 రోజులు అంటే ఎవరైనా కష్టపడతారు, చేయగలుగుతాం. కానీ 52 రోజుల నుంచి చేయడం అనేది ఎంత శ్రమ. ఈ శ్రమ చేస్తున్న నిజంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్రులు కూడా అభినందించాల్సిందే. దాంతోపాటు ఈరోజు ముక్కపాటి వెంకటేశ్వరరావు గారి మనవరాలు బర్త్డే సందర్భంగా వెంకట నాగ లావణ్య పేరు మీద అన్నదాన వితరణ చేయడం అంటే ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడకి ఒక వెన్నుముక లాంటి వారు. నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సేవ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ మనవరాల సందర్భంగా బ్రహ్మాండంగా భోజనం పెట్టి అంతమంది కడుపు నింపిండు. ఇలానే ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ అమ్మాయిని జీవిస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మిర్యాలగూడ గ్రంథాలయంలో ఈరోజు 53వ రోజు. ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి ముక్కపాటి నాగ వెంకట లావణ్య పుట్టినరోజు సందర్భంగా వారి తాతగారైనటువంటి ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది. మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా నిన్న వారి కోడలు గారి మ్యారేజ్ డే సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు బిడ్డ పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది. మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆయన ఈ సేవే కాదు అనేక సేవలు చేస్తూ ఇవాళ మిర్యాలగూడెంలో ముక్కపాటి వెంకటేశ్వరరావు అంటే తెలియని వ్యక్తి ఎవరు లేరండి. మరి ఆయన సేవలకు మరి ఆ భగవంతుడు ఆయన్ని ఎల్లవేళలా కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజుకి 52 రోజుల నుంచి మన గ్రంథాలయంలో మా లైన్ మిత్రులు లింగయ్య గారు, నాయుడు గారు, అమ్మ వాళ్ళిద్దరు కూడా మురహరి గారు, భాగ్యలక్ష్మి గారు చిన్నపిల్లల్లాగా ప్రతిరోజు వచ్చి ఇక్కడ వారు చేస్తున్నందుకు వారితో పాటు వెంకటేశ్వర సారు, రాంబాబు గారు వీళ్ళు 52 రోజుల నుంచి ఒక్కరోజు కుంట్రోజు లేకుండా దానం ఇచ్చే దాతలది కాదు గొప్ప, వాళ్ళు ఇక్కడ సేకరి చేయటం పెద్ద గొప్ప. దీన్ని ఇవన్నిటిని కూడా ఉదాహరించకుండా మా నాయుడు స్వామి ఉదయం పొద్దున్నే వంట వాళ్ళతో ఒకసారి మాట్లాడి, మధ్యలో ఒకసారి మాట్లాడి, ఆటో రాకపోతే లోపలికి బయటికి ఆదుత్తపడి తిరుగుతున్న మా లైన్ మిత్రుడు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటాను. అలాగనే ఇంకా ఒక 50 రోజులు జరగబోతుంది. అందరూ ముందుకు వస్తున్నారు. మా వాళ్ళు ఎందరో డాక్టర్స్ ఈ సిటీ కేబుల్ చూస్తున్నారు. ఎంతమంది డాక్టర్లు ఉంటారో ఏ డాక్టర్లన్నా ముందుకొచ్చి ఈ సిటీ కేబుల్ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాను. ఈ నాయుడుకి కానీ మురహరి సార్కి కానీ ఫోన్ చేసి కొందరు డాక్టర్లు ఇస్తారని ఇవ్వబోతారని, దీనికి కుల మతాల సంబంధం లేని లయన్స్ క్లబ్కి డాక్టర్స్ సహకరించాలని మిర్యాలగూడ పట్టణంలో మరి ప్రముఖులు దాదాపుగా ఎందరో ఉన్నారు. దాంట్లో మనంగా ఒకరు ఉండాలి. మరి ఏదో ఒకటి చేయాలి. మనం వేలు కోట్లు సంపాదించుకొని నాకు ఇంత ఉంది అంత ఉంది చెప్పుకోవడం అనేది అది సర్వసాధారణం. మరి ఇవాళ గ్రంథాలయంలో మే నెల మరి ఎంత ఎండ ఉందన్నది మీ అందరూ తెలుసు. ఈ ఎండలో కూడా మా లైన్ లీడర్లు మరి మా లింగయ్య గారు అధ్యక్షులు మరి మిల్లుకాడు నుంచి పరిగెత్తుకుంటూ రావటం, అదేవిధంగా మురహరి భాగ్యలక్ష్మి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఇలా రిటైర్ అయ్యి కూడా పింఛన్ తీసుకుంటా ఉండాల్సిన వయసులో కూడా ఇక్కడ రావటం, మరి మా క్యామ వెంకటేశ్వర గారు మరి పంతులు గారు నిజంగానే మరి పంతులు గారు అంటే ఆయనకి గొప్పతనం ఏంటంటే ఒక్కరోజు కూడా నాకా లేకుండా రావటం. అదేవిధంగా మా సింగు రాంబాబు గారు మరి మా యువ డాక్టర్ మరి దాదాపుగా మిర్యాలగూడానికి వరుస హాస్పిటల్ అంటే అందరూ తెలుసు.
ప్రతి ఒక్కళ్ళు కూడా పేదవాడికి చేయడంలో చాలా గొప్పతనం. మరి కరోనా టైంలో కూడా ఎంతోమందిని బతికించిన రాంబాబు గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మరి 52 రోజులు చేరుకుంది. మరి అందరి సహసహకారాలతో 52 రోజులు చేరుకుంది. మరి ఈరోజు ముక్కపాటి నాగ వెంకట లావణ్య పుట్టినరోజు. మరి ముక్కపాటి వెంకట లావణ్య ఎవరంటే మరి ముక్కపాటి వెంకటేశ్వరరావు గారి మనవరాలు. మరి ఎంతో ప్రేమతోటి అల్లారు ముద్దుగా మరి వారు పెంచుకోవడం జరిగింది. ఇవాళ దరిదాపుగా 250 నుంచి 300 మందికి మైసూరు పాకులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అన్నము, బిర్యానీ అన్నం, మరి సాంబార్ కాబట్టి దేంట్లో కూడా కోదా లేకుండా మనం ఫంక్షన్లో ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేయడం జరిగింది. దీన్ని మీరు చూసే వాళ్ళు కూడా పిల్లగాళ్ళు ఎవరైనా సరే చదువుకునే పిల్లలు మీ వంతుగా మీరు మీ పుట్టినరోజులు, మీ పెళ్లి రోజులు ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్నట్టయితే 10 మంది కడుపు నింపుతాం. ఆ 10 మంది దీవిస్తే ఆ దీవెనలు మనం డబ్బులు ఇస్తే రావు, ఆ దీవెనలు తీసుకోవాలని కోరుకుంటూ